హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా సర్పంచ్ ఎలక్షన్స్ చర్చ నడుస్తుంది. ఎవరు గెలుస్తారు, మీ ఊర్లో ఎవరు గెలుస్తారు అన్నట్టు. సో ఇక్కడ ఈ టాపిక్ గురించి మొన్న మా ఫ్రెండ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే, నేను వాడికి అడిగిన ఎవరు కోటేస్తున్నావు అని అడిగిన. సో వాడేం చెప్పిండు, నోటాకి వేస్తున్నా అని చెప్పిండు. నోటాకి ఎందుకు రా అని అడిగితే వాడేమన్నాడంటే, నిలబడ్డ క్యాండిడేట్స్ ఎవరు నాకు నచ్చలేరు, సో నేను నోటాకి వేస్తున్నా అని చెప్పిండు. సో మరి నోటాకి వేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా ఏంది అని అంటే, అసలు ఈ నోటా అనేది ఎందుకు తీసుకొచ్చిర్రు అసలు కంటే, చాలామంది ప్రజలు ఏమైపోతారంటే నిలబడ్డ క్యాండిడేట్స్తోని కొంతమంది సాటిస్ఫై అవుతలేరు కాబట్టి ఓటేసినా వేస్టే అని చెప్పి కొంతమంది వేయడం బంద్ చేసిరంట. సో ఓటు వేయడం తగ్గిపోతుందని చెప్పి నోటా తీసుకొచ్చిర్రు. అంటే నన్ ఆఫ్ ది ఎబో, అంటే వాళ్ళ ముగ్గురికి కాకుండా వేయొచ్చు అన్నట్టు తెచ్చిర్రు. సో దానివల్ల ఏం ప్రాఫిట్ ఏమన్నా ఉంది, అసలు ఏమన్నా ఉందా ఉపయోగం జనాలకంటే? ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరూ ప్రజలందరికీ నచ్చలేరు అనుకో నిలబడ్డ క్యాండిడేట్స్, వాళ్ళందరూ కలిసి నోటాకి వేస్తే నోటాకి మెజారిటీ వచ్చిందనుకో, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి విన్ ఇస్తారంట యాజ్ పర్ ద రూల్. సో అప్పుడు అది ఏం లాభం జరిగినట్టు? ఇప్పుడు నువ్వు నిజంగానే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని రూల్ తీసుకొచ్చి పెడితే నోటా, అప్పుడు అది ఒక రీఎలక్షనో లేకపోతే ఇంకేదో రూల్ ఉంటే బాగుండని నాకు అనిపించింది. సో ఈ నోటా కాన్సెప్ట్ అయితే నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.